హలో ఎవ్రీవన్. ఈ రోజు మనం 25 ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాము. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 3, 9, 30 అంట. అలానే 10, 3, 33. సో ఈ సెట్ ఎలాగైతే ఉందో అదే విధంగా కింద ఇచ్చిన 4 ఆప్షన్లో ఏ సెట్ ఉందని అడుగుతున్నారు. చూడండి, మనము 9 into 3 ఎంత? 27 కదా. 27 plus 3 30. థర్డ్ నెంబరే కదా 30. అది సెకండ్ ఆప్షన్, సెకండ్ సెట్ చూడండి, అదే ఫాలో అవుతుంది లేదు. 10 into 3 ఎంత? 30. 30 plus 3 కదా 33. అదే కదా మన థర్డ్ నెంబర్, అవునా? సో ఇది చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడండి. 6 9 54. 54 plus 3 40 కాదు కదా. నెక్స్ట్ వన్ చూడండి, 8 8 64. 64 plus 3 74 కాదు కదా. చూడండి నెక్స్ట్ 12 3 36. 36 plus 3 39గా. సో అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మనకి ఒక పిక్చర్ లో షేడెడ్ ఉన్నాయి, ఇందులో అసలు షేడెడ్ లేవు. మళ్ళీ ఇందులో షేడెడ్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏం రావాలి? షేడెడ్ లేనివి రావాలి. ఫస్ట్ ఆప్షన్ లో షేడెడ్ లేనివి ఉన్నాయి, సెకండ్ ఆప్షన్ లో కూడా షేడెడ్ లేనివి ఉన్నాయి, థర్డ్ ఆప్షన్ లో షేడెడ్ ఉంది, అది మన ఆన్సర్ అవ్వదు. ఫోర్త్ ఆప్షన్ లో కూడా ఉంది. సో ఈ 3 ఆప్షన్స్ లో ఏది అవుతుందో చూద్దాం మనము. చూడండి, ఫస్ట్ ఈ రాంబస్ చూడండి, ఇక్కడ నుంచి ఈ పొజిషన్కి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ లో రాంబస్ ఇక్కడ లేదు, సెకండ్ ఆప్షన్ లో ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. సో సెకండ్ ఆప్షన్ లో ఫోర్త్ ఆప్షన్ లో మనకి డిఫరెంట్ గా ఏది ఉంది? ఈ ట్రయాంగిలే కదా. ఇక్కడ ఉల్టా ఉంది, ఇక్కడ ఏమో స్ట్రైట్ గా ఉంది. ఇప్పుడు ఆ ట్రయాంగిల్ చూద్దాం రండి. సో ట్రయాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. అంటే ఆ, అది 180 degrees యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయింది అనమాట, అవునా? ఇప్పుడు దీన్ని మనం 180 degrees యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆల్టర్నేట్ ఫిగర్స్ చూడండి, ఇవి రెండు. ఫస్ట్ ఇమేజ్ థర్డ్ ఇమేజ్ చూడండి, మిర్రర్ ఇమేజెస్ కదా, అవునా? అంటే సెకండ్ ఇమేజ్ కి ఫోర్త్ ఇమేజ్ ఏమవ్వాలి? మిర్రర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ కాదులేండి, సారీ, అది అవ్వదులే. సరే, మన ప్రకారమే వద్దాము. చూడండి, ఈ ట్రయాంగిల్, ట్రయాంగిల్ వరకు చూడండి. ట్రయాంగిల్ ఆ, ఎంత రొటేట్ అయింది? నైన్టీ 180. ఫస్ట్ ఇమేజ్ లో ఉన్న ట్రయాంగిల్, థర్డ్ ఇమేజ్ లో ఉన్న ట్రయాంగిల్ 180 degrees రొటేట్ అయిందమ్మా. సో అలానే ఇప్పుడు సెకండ్ ఇమేజ్ లో ఉన్న ట్రయాంగిల్ ఫోర్త్ ఇమేజ్ లో 180 degrees రొటేట్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలన్నమాట. సో 90 degrees అంటే ఓకే, అప్పుడు 180 degrees అంటే మనకి ఇలా ఉన్న ట్రయాంగిల్ 180 degrees రొటేట్ అయితే ఇలా అవుతుంది. సెకండ్ ఆప్షన్ లో అలా ఉందా? లేదు. ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రండి.
PGLT ఫస్ట్ లెటర్ చూడండి, P16, R18, T20, V22. +2 +2 +2నే కదా. సో 22 + 2 24. ఎక్స్తో స్టార్ట్ అవ్వాలి. ఎక్స్తో స్టార్ట్ అవ్వలేదు, ఎక్స్తో స్టార్ట్ అయింది, ఎక్స్తో స్టార్ట్ అవ్వలేదు, ఎక్స్తో స్టార్ట్ అయింది. సెకండ్ లెటర్ చూడండి, G7, H8, I9, J10. సో 7, 8, 9, 10 వరుసగా ఉన్నాయి కదా. 10 తర్వాత 11 వస్తుంది. 11 అంటే K. XK XL కాదు. సో ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. సో RODRMNBRNO. సో మనకి ఇక్కడ ఎన్ పక్కన ఓ ఉంది కదా. సో ఎన్ఓ, ఎన్ఓకి ముందు ఎన్ ఉంది, అవునా. సో సెకండ్ లెటర్ ఎన్ ఉండాలి. సెకండ్ లెటర్ ఎన్ ఉంది, సెకండ్ లెటర్ ఎన్ ఉంది, సెకండ్ లెటర్ ఎన్ ఉంది, సెకండ్ లెటర్ ఎన్ ఉంది. తర్వాత ఎన్ కి ముందు ఎన్ ఉంది కదా ఇక్కడ, అవునా. సో ఎం కి ముందు ఎన్ ఉంది, ఎం కి ముందు ఎన్ ఉంది. సో ఫస్ట్ టూ లెటర్స్ ఎంఎన్ ఉండాలి. ఎంఎన్ ఉంది, ఎంఎన్ ఉంది, ఎంఎన్ ఉంది. ఓకే, ఇలా ఈ మూడిట్లో థర్డ్ లెటర్ డిఫరెన్స్ ఉంది కదా. ఎన్ తర్వాత ఓ కదా వస్తుంది, డి ఉంది ఇక్కడ. సో ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఎంఎన్ఓ లాస్ట్ బట్ వన్ ఓఎన్ ఉండాలి, ఓఎం ఉండాలి. ఇక్కడ ఓడి ఉంది. సో ఇది ఆప్షన్ కాదు, ఇక్కడ ఓఎం ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. అన్ని వెరిఫై చేసుకోనక్కర్లేదు, ఆప్షన్స్ వైస్ చూసుకొని చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ రాంబస్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి అక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, సెకండ్ ఆప్షన్ లో లేదు, థర్డ్ ఆప్షన్ లో లేదు, ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ మన టార్గెట్. ఇప్పుడు ట్రయాంగిల్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. ఫస్ట్ ఆప్షన్ ట్రయాంగిల్ అక్కడే ఉంది, ఫోర్త్ ఆప్షన్ కూడా అక్కడే ఉంది. ఇంకా ఇది మధ్యలో చూడండి, ఈ ఈ షేప్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, అవునా. అంటే తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, ఇలా ఉండాలి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో లేదు. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 12, 8, 80, 16, 10, 1, 31. సో 12, 8, 80 అవుతుంది. 12 స్క్వేర్ ఎంతమ్మా? 144. 8 స్క్వేర్ 64. 4 - 4 0, 16 - 4 8. ఓకే, 80 వచ్చింది. సెకండ్ వన్ చూడండి, 16, 10, 131 కదా. 16 స్క్వేర్ 256, 10 స్క్వేర్ 100, 156 వస్తుంది. 131 రావట్లేదుగా. సో స్క్వేర్స్ కాదు.
ఇంకేం చేద్దాం? 64ని మనం 4 క్యూబ్గా కూడా రాసుకోవచ్చు కదా. 144 ఓకే. ఇందాక 144 - 64 చేస్తే 80 వచ్చింది కదా మనకి. ఇది వచ్చింది 80, కానీ అదే ప్రాసెస్ సెకండ్ దాన్ని చేస్తే రావట్లేదు. సో ఇప్పుడు ఈ 64ని ఇంకొక విధంగా రాసుకుందాం. 4 క్యూబ్గా రాసుకుందాం. అంటే 8 స్క్వేర్ 4 క్యూబ్ అవ్వాలంటే ఏం చేయాలి? 8/2 హోల్ క్యూబ్ చేయాలి, అంతేగా. అంటే 12 స్క్వేర్ - 8/2 హోల్ క్యూబ్. అది చూద్దాం రండి. ఇప్పుడు 16 స్క్వేర్ కదా, 16 స్క్వేర్ అంటే 256. 10/2 అంటే 5. అంటే 16 స్క్వేర్ - 10/2 హోల్ క్యూబ్ చూద్దాం. 256 - 5 క్యూబ్ అంటే 125. 131 వచ్చింది కదా. అంటే ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేసి దాంట్లో నుంచి సెకండ్ నెంబర్ని బై 2 చేసి క్యూబ్ చేసాక వచ్చిన వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి థర్డ్ నెంబర్ వచ్చింది అనమాట. సో ఫస్ట్ వన్ చూడండి, ఇది 5/2 పాసిబుల్ అవుతుందా? అవ్వదుగా. సెకండ్ వన్ చూడండి, 13 స్క్వేర్ ఎంతమ్మా? 13 స్క్వేర్ 169 మైనస్ 4/2 అంటే 2 క్యూబ్ అంటే 8. 161 వస్తుంది. వీళ్ళేమో 160 ఇచ్చారు, సో ఇది కూడా కాదు. తర్వాత 14 స్క్వేర్, 14 స్క్వేర్ ఎంత? 196 మైనస్ 12/2 అంటే 6. 6 క్యూబ్ అంటే 216. సో పాసిబుల్ అవ్వదు. ఇంకా దీన్ని వెరిఫై చేయకుండానే మన ఆన్సర్ ఇదే అని అనుకోవచ్చు. ఓకేనా? వెరిఫై చేద్దాం రండి. 9 స్క్వేర్ అంటే 81 మైనస్ 6/2 అంటే 3. 3 క్యూబ్ అంటే 27. 11 - 7 4. 7 - 2 5. ఓకే. సో 54 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. డిక్షనరీ ఆర్డర్. సో ఫస్ట్ 1 4 1 2. ఫస్ట్ 1 4 కంపేర్ చేయండి. సరే 1 2 కంపేర్ చేయండి. PANC PAND. 1 ముందు వస్తుంది కదా, సో 2తో స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు 1 4 చూడండి. PANC PANC PANCA PANCR. ఏనే ముందు వస్తుంది కదా, సో 4తో స్టార్ట్ అవ్వదు. సో ఇక్కడ చూడండి 1 4 2 3 1 4 2 3 కామన్ గానే ఉన్నాయి. నెక్స్ట్ 5 6. 5 6 కంపేర్ చేయండి. PANO PANT. ఓ ముందు వస్తుందా, టీ ముందు వస్తుందా? ఓనే ముందు వస్తుంది కదా. అప్పుడు 5 వస్తుంది, తర్వాత 6 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. యాంక్లెట్ యాంకిల్. యాంక్లెట్ యాంకిల్ దగ్గర వేసుకుంటారు. బ్రాస్లెట్ ఎక్కడ వేసుకుంటారు? బ్రిస్ట్ కి వేసుకుంటారు. నెక్స్ట్ 864 12 అవుతుంది. 1372 14 అవుతుంది. 2048 అండ్ ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. సో 12కి 864కి రిలేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ డివైడ్ చేసి చూద్దాం. 12 sevens 84. 24. 12 twos 24. అంటే 12 ఇంటూ 72 వేగా. 72ని మనం 12 ఇంటూ 6గా రాసుకోవచ్చుగా. అంటే 12 స్క్వేర్ ఇంటూ 6. అంటే ఇచ్చిన నెంబర్ స్క్వేర్ ఇంటూ 6 చేస్తే మనకి ఫస్ట్ నెంబర్ వస్తుంది అని అనుకుంటున్నాము. ఫస్ట్ దీని ప్రకారము. అదే సెకండ్ దానికి చేసి చూద్దాము. సో 14 13 72. ఓకే. సో 14 14 13 72. 49s. 49s ఎంతమ్మా? 126.
3 - 2 1, 7 - 6 1 2. 112 అంటే 14 6 కదా, 14 8 సారీ, 14 8 112. సో 98. 98 అంటే 14 ఇంటూ 7 కదా, అంటే 1372 అంటే 14 ఇంటూ 14 ఇంటూ 7 కదా, అంటే 14 స్క్వేర్ ఇంటూ 7 కదా. మనకేం ఇక్కడ ఫస్ట్ 12 స్క్వేర్ ఇంటూ 6 వచ్చింది, కానీ ఇక్కడ 14 స్క్వేర్ ఇంటూ 6 రాలేదు, 14 స్క్వేర్ ఇంటూ 7 వచ్చింది. అంటే ఈ నెంబర్ దగ్గర కొంచెం డిఫరెన్స్ ఉంది. సో 6 మనం ఎలా రాయొచ్చు, 12/2గా రాయొచ్చుగా. 7ని మనం 14/2గా రాయొచ్చుగా. సో n² ఇంటూ n/2 అన్నమాట. అప్పుడు n² ఇంటూ n/2 ఈజ్ ఈక్వల్ టు 2048 అయినా. అప్పుడు n³ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 8 16, 2 4 8 9, 2 0 0, 2 2 4, 4096. సో 4096 అంటే n³ కదా. సో 12 6³ 6 తోనే ఎండ్ అవుతుందిగా, 6 తో ఎండ్ అయింది కదా. 6³ 6 తోనే ఎండ్ అవుతుంది. 2³ 6 తో ఎండ్ అవుతుందా, అవ్వదు. 8³ 6 తో ఎండ్ అవుతుందా, అవ్వదు. 4³ 6 తో ఎండ్ అవుతుందా, అవ్వదు. సో 16 మన ఆన్సర్ అవుతుంది. మీకు 16³ 4096 అని తెలియకపోయినా ఇలా ఆప్షన్ వెరిఫై చేసుకొని యూనిట్ డిజిట్ చూసి పెట్టచ్చు. ఇన్కేస్ 26 కనుక ఉంటే అప్పుడు మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. 26 ఉన్నప్పటికీ కూడా మనకి ఏమవుతుంది, 20³ 8000 అవుతుంది. 26 అంటే 8000 కన్నా ఎక్కువ ఉంటుంది. మనకు వచ్చింది 4096 కదా, అంటే 20 లోపే ఉంటుంది. 26 ఆప్షన్ లో ఉన్నప్పటికీ కూడా మనకి 16 ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. MOC MKW M13 M13 O15 K11 C3W23. సో 26 ఉంది కదా సమ్ము, కరెక్ట్ కదా చూసుకున్నాం. నెక్స్ట్ వన్ చూడండి, SEL GUN S19 G7 E5 U21 L12 N14. 26 కదా. సో ఇప్పుడు DKR, ఫస్ట్ వన్ అన్నిట్లో వీనే ఉంది కదా. సో ఫస్ట్ వన్ వెరిఫై చేయొద్దు. 11 కి ఎంత యాడ్ చేసి 26 వస్తుంది, 15 కదా. సో ఓ విఓ ఉండాలి, విఓ లేదు, విఓ లేదు. ఆర్ అంటే 8, 8కి ఎంత యాడ్ చేసి 26 వస్తుంది, 18. 18కి ఎంత యాడ్ చేసి 26 వస్తుంది, 8 యాడ్ చేస్తే వస్తుంది. అప్పుడు విఓహెచ్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మిర్రర్ ఇమేజ్ ఎన్ సేమ్ గానే ఉంది, 2 కరెక్ట్ గా వచ్చింది, తప్పు. 2 ఓకే, డబ్ల్యూ ఓకే, బి ఓకే, ఇంకో బి ఓకే, 4 ఓకే. ఇక్కడ 4 కరెక్ట్గా వచ్చింది, తప్పు. ఇక్కడ 9 కరెక్ట్గా వచ్చింది, తప్పు. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆడ్ వన్ అవుట్. DFJL. డి అంటే 4, ఎఫ్ అంటే 6, జే అంటే 10, ఎల్ అంటే 12. 4 + 2 10 + 2. సో +2 +2 +4 చేశారు. నెక్స్ట్ వన్ చూడండి, KMOQ K11 M13 O15 Q17. ఇది +2, ఇది కూడా +2, ఇది కూడా +2. అయితే అన్ని ఆప్షన్స్ ఇలా అన్న అవ్వాలి, లేకపోతే ఇలా అన్న అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, ACGI 1379 1 + 2 3 + 4 7 + 2. అంటే ఇది కూడా ఫస్ట్ వన్ దాన్ని ఫాలో అవుతుంది. సో డిఫరెంట్ గా ఏది ఉంది, సెకండ్ వన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాంట్ ఈస్ రిటర్న్ యాజ్ NRDVP. PLANT ప్లాంట్, NRDVP. P అంటే 16, N అంటే 14, L12 R18, A1 D4, M14 V22,
T20 P16. సో ఏం చేస్తుంటారో చూద్దామా. చూడండి 16+2 12+2 అవునా. ఇక్కడ కూడా 14+2 20+2 అవునా. ఇక్కడ ఏం చేశారు +3 చేశారు. సో ఇప్పుడు అదే మనము 4 వెరిఫై చేద్దాము. 4 C+2 3+2 5 E 19+2 21 U 15+3 18 R E+2 G R+2 T. ఓకేనా, వెరిఫై అయింది కదా. సో ఇది +2 ఇది +2 మధ్యలో +3. సో గ్రైండ్ చూద్దాం రండి. GRIND గ్రైండ్. సో R+2 18+2 20 టీతో మనకి స్టార్ట్ అయింది. టీతో స్టార్ట్ అవ్వాలి, టీతో స్టార్ట్ అవ్వాలి, టీతో స్టార్ట్ అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 8 28 53 8 28 53 8 28 53 ఎలా అయింది. 8 కి 28 కి 53కి ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం మనము. 8 నుంచి 28 ఎలా వచ్చింది. 8 3 ఎంత 8 3 24 24 కి 24 కి 28 అవ్వాలి అంటే +4 యాడ్ చేయాలి. 8 into 3 +4 8 into 3 +4 తర్వాత 23కి 58కి సారీ 53కి 28కి డిఫరెన్స్ ఎంత ఉంది. 13 - 8 5 4 - 2 2 25 ఉంది. అలానే 47కి 25కి డిఫరెన్స్ ఎంత ఉంది. ఈ 7 into 3 +4 7 25 7 7 5 2 2 22 అంటే 28 - 3 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 25 - 3 డిఫరెన్స్ ఉంది. అంటే 43 - 3 ఎంత 40. ఈ 40ని 43కి యాడ్ చేస్తే మనకి 83 వస్తుంది. అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ నెంబర్ ని ఇంటూ 3 +4 చేస్తే సెకండ్ నెంబర్ వచ్చింది. సెకండ్ నెంబర్ కి సెకండ్ నెంబర్ లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేస్తే మనకి థర్డ్ నెంబర్ వస్తుంది. 28 + 25 1353. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. పేర్స్ అడుగుతున్నాడు, ఆడ్ వన్ పేరు. సో ఫస్ట్ మనం డిఫరెన్స్ చూద్దాము. 6286 1965 6 - 5 1 8 - 6 2 12 - 9 3 5 - 1 4 4 3 2 1 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ వన్ చూడండి 6571 2448 11 - 8 3 వస్తుంది. ఇక్కడ 1 వచ్చింది. సో డిఫరెన్స్ ఎంతైనా అవ్వచ్చు కానీ ఇది అవ్వదు. సో ఉన్న వాటిలో డిఫరెన్స్ ఇదన్నా అవ్వాలి ఇదన్నా అవ్వాలి. సెకండ్ వన్ చూడండి, థర్డ్ వన్ సారీ 8247 3926 7 - 6 1 అవుతుందా 2 3 7 - 3 4. సో అన్నిటికీ 431 డిఫరెన్స్ ఉంది. సెకండ్ దానికి మాత్రం ఆ డిఫరెన్స్ లేదు. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ Zeal is coded at 9476. Zeal 9476 and the lame 8694. అప్పుడు M ఎంత అని అడుగుతున్నారు. సో ఇటువంటి వాటికి ఏంటి అంటే లో లేమ్ లో మనకి ఏ లెటర్స్ కామన్ ఉన్నాయి ఈఏఎల్ అవునా. సో ఈ రెండు ఆప్షన్ సారీ ఈ రెండు వర్డ్స్ లో నెంబర్స్ ఏం కామన్ ఉన్నాయి 6 ఉంది
అలానే 4 ఉంది. అలానే ఆ, ఇంకొకటి కామన్ అవ్వాలి కదా. సారీ, 9 ఉంది. ఓకే. అంటే ఇంకా లేమ్లో మనకి 694 పోయినాయి అంటే మిగిలింది ఎంఏ కదా. ఎంకి ఎంత ఎంత ఉంది పొజిషన్? కోడ్ 8 ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎల్టీకే హెచ్ఎల్ జేహెచ్ వి జేహెచ్ఎల్ కేహెచ్. ఓకే. సో హెచ్ కి ముందు మనకి జే వస్తుంది కదా. అన్నిట్లో జేనే ఉంది. ఓకే. తర్వాత జేహెచ్ఎల్. జేహెచ్ఎల్ ఉందా? ఇక్కడ కూడా జేహెచ్ఎల్. చూడండి, కేజేహెచ్ఎల్. అవునా? సో కేజేహెచ్ఎల్. ఇక్కడ కూడా కేజేహెచ్ఎల్. సో జే ఉండాలి. జేతో స్టార్ట్ అయ్యాయి, రెండు ఉన్నాయి. జేతో స్టార్ట్ అవ్వాలా? తర్వాత తెలీదు. తర్వాత కే రావాలి. కే ఉంది. ఓకే. ఎల్ రావాలి. ఎల్ ఉంది. ఓకే. మళ్ళీ కే రావాలి. కే ఉంది. ఓకే. సో డబ్ల్యూ ఎక్స్ ఉంది. సో ఇప్పుడు చూసినట్టయితే ఎల్టీకే ఎల్వికే. టీ పొజిషన్ 20, వి పొజిషన్ 22. అంటే మధ్యలో 21 ఉంటుంది. 21 అంటే యూనే కదా. సో యూతో ఉంటుంది. సో జేయుకే. జేయుకే కామన్ గానే ఉందిగా. సో ఇక్కడ ఏమో 23 రావాలి అంటే డబ్ల్యూ వస్తుంది. డబ్ల్యూ ఇక్కడ లేదు, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 82 35 78. 82 35 చేస్తే 78 అయింది. ఆర్ సంథింగ్, ఆ 82 35 78 సమ్ రిలేషన్ ఉంది. అదే రిలేషన్ 18కి 27కి 30కి ఉంది. 82 + 78 ఎంత అవుతుంది? 10 16 160. 160 మనకి 35 టేబుల్ పోతుంది. No. 82 + 35 7 11 117. 117 త్రూ టేబుల్లో పోతుంది కదా. బై 3 చేస్తే 3 3s 9, 3 9s 27, 39 వచ్చిందిగా. 39 78 అవ్వాలంటే ఇంటూ 2 చేయాలి. అవునా? చూద్దాము. అండ్ 18 27. 8 + 7 15. 45. 45 బై 3 15. 15 ఇంటూ 2 30. 30 వచ్చిందిగా. ఓకే. వాటిని యాడ్ చేసి బై 3 చేసి ఇంటూ 2 చేయాలి. సో 21 27. 48. 48 బై 3 16. 16 2 24. కాదుగా. 15 36. 51. 51 బై 3 27. 27 2 38. కాదుగా. 27 33. 60. 60 బై 3 20. 22 40 ఏగా. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. $Q or @ asterisk $T. సో డాలర్ అంటే ఏంటి? సి ఈజ్ డాటర్ ఆఫ్ ఎస్ అంటే క్యూ ఈజ్ డాటర్ ఆఫ్ ఆర్. తర్వాత @ అంటే సి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎస్ అంటే ఆర్ ఈజ్ ఫాదర్ ఆఫ్
ఎస్. ఆస్ట్రిక్ అంటే సి ఈస్ బ్రదర్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ ఈస్ బ్రదర్ ఆఫ్ టి. మళ్ళీ డాలర్ అంటే డాటర్, టి ఈస్ డాటర్ ఆఫ్ జీ. జీ అంటే అప్పుడు వాళ్ళకి మదర్ అవుతుంది. క్వశ్చన్ ఏంటి? హౌ ఈస్ జెడ్ రిలేటెడ్ టు క్యూ అంటే జీ క్యూకి ఎలా రిలేట్ అయ్యింది? జీ క్యూ వాళ్ళ మదరే కదా. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ప్లస్ మీన్స్ సబ్ట్రాక్షన్, మైనస్ మీన్స్ మల్టిప్లికేషన్ అంటే చూద్దాము. సో మైనస్ అంటే మల్టిప్లికేషన్ 14, ప్లస్ అంటే సబ్ట్రాక్షన్ -9, ఇంటూ అంటే డివిజన్ బై 3, డివిజన్ అంటే ఎడిషన్ +104, 3 1s 3 3s. ఇదేమో +101 అవుతుంది, ఇదేమో 154 అవుతుంది. 255 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రండి. సో ఇక్కడ ఇలాంటప్పుడు డివిజన్ చూసుకోవాలని చెప్పే కదా. మైనస్ ప్లస్ డివిజన్ 34/68 1/2 వస్తుంది. ఇక్కడ ఇంటూ 2 ఉందిగా, 2 క్యాన్సిల్ అవుతుందిగా. చూద్దాం రండి. సో 86 - 54 + 34/68 ఇంటూ 2. సో 36 1s 36 2s 2 1s 2 1s ఇక్కడ 1 ఉంది. 86 - 54 6 - 4 2 8 - 5 3 32 + 1 33నే కదా. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. సో అసలు లైన్ క్రాస్ గా లేదు మధ్యలో. నెక్స్ట్ వన్, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, తప్పు. థర్డ్ వన్ ఓకే అవుతుంది. ఫోర్త్ వన్ యారో తప్పించాడు. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. దగ్గరగా ఉన్నవి దగ్గరగా ఉంటాయి, దూరంగా ఉన్నవి దూరంగా ఉంటాయి మిర్రర్ ఇమేజెస్ లో. లాజికల్స్ చూడండి. ఆల్ బాల్స్ ఆర్ ఫ్లవర్స్, ఆల్ ఫ్లవర్స్ ఆర్ ప్లేట్స్, సమ్ ప్లేట్స్ ఆర్ కప్స్. సమ్ ఫ్లవర్స్ ఆర్ బాల్స్ అంట, అవును కదా. సమ్ ప్లేట్స్ ఆర్ ఫ్లవర్స్ అంట, అవును కదా. ఆల్ కప్స్ ఆర్ ప్లేట్స్, ఆల్ కప్స్ ఆర్ ప్లేట్స్ కాదుగా, సమ్ ప్లేట్స్ మాత్రమే కప్స్. సో ఓన్లీ 1 and 2 కన్క్లూజన్స్ ఫాలో. మిర్రర్ ఇమేజ్ చూడండి. సో షేడెడ్ షేడెడ్ ఓకే, ఈ పార్ట్ కూడా ఓకే, ఈ రెండు కూడా ఓకే. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఎందుకు కాదు చూద్దాము. సెకండ్ ఆప్షన్ ఈ రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి, అలా ఉండదు. థర్డ్ ఆప్షన్ లో మొత్తం డౌన్ వైడ్ ఫేస్ చేసి ఉంటుంది, అలా ఉండదు. ఎందుకంటే మనకి అక్కడ ఫస్ట్ రెండు అప్ పైకి ఫేస్ చేసి ఉన్నాయి. ఇది కూడా అంతే, అన్ని డౌన్ ఫేస్ చేసి ఉన్నాయి. సో ఇది కూడా అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్. టూ డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ సేమ్ డైస్. ఓకే, క్వశ్చన్ ఏంటి ఇంతకి? ఐడెంటిఫై ది కలర్ ఆన్ ది ఫేస్ ఆపోజిట్ ఆఫ్ ది ఫేస్ షోయింగ్ బ్లూ. బ్లూకి ఆపోజిట్ ఏముంటుంది అంటున్నారు. వైట్ రెడ్ బ్లూ ఉంది, ఇక్కడేమో వైట్ రెడ్ బ్లాక్ ఉంది. నేను చెప్పా కదా, టూ టూ ఫేసెస్ సేమ్ ఉన్నప్పుడు ఏ ఫేసెస్ అయితే డిఫరెంట్ ఉంటుందో అవి ఆపోజిట్ ఈచ్ అదర్ అని. సో ఇప్పుడు బ్లూకి ఆపోజిట్ ఏమవుతుంది? బ్లాక్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. సో ఇది ఇవాళ 25 ఫిజికల్ ప్రీవియస్ ఇయర్ రీజనింగ్ క్వశ్చన్స్. సెషన్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి, మీ గ్రూప్స్ కి అన్నిటికీ షేర్ చేయండి. ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఓకే, రేపు జనరల్ అవేర్నెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.